హలో అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు నేను మన వీడియోలో మీకోసం చూపించబోయే ఐటెమ్ క్రీమీ ఐస్ క్రీమ్. సో, స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనం కండెన్స్డ్ మిల్క్ కానియండి, లేదంటే క్రీమ్ కానివ్వండి, లేదంటే ఎగ్ కానివ్వండి, ఇలాంటివి ఏవి యూజ్ చేయలేదు. సో, ఇంట్లో దొరికే కామన్‌గా దొరికే పదార్థాలతోనే మనం ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ప్రొసీజర్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకో రిక్వెస్ట్ అంటే మీరు ఈ ప్రాసెస్ అంతా క్లియర్‌గా కొంచెం స్పీడ్ కొట్టకుండా చూడండి. ఎందుకంటే చిన్న చిన్న చిట్కాలున్నాయి. అవన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతేనే ఈ టెక్స్చర్ వస్తుంది. సో, ముందుగానే ఇక్కడ నేను ఒక కప్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. నేను క్వాంటిటీ నేను తీసుకునే పాల క్వాంటిటీ తగ్గట్టుగా ఈ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. మీరు పాలు కొంచెం తగ్గించుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం తగ్గించుకోండి. సో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని నేను పాలేసి ఒక 4, 5 స్పూన్ల పాలేసి ఒక మిక్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. డైరెక్ట్‌గా వేయలేం కాబట్టి ఇలా మిక్స్ లాగా చేసి పెట్టుకోవాలి, ముందే కలిపి పెట్టుకోవాలనమాట. చూసారు కదా ఇలాగా. సో కలిపి ఇది పక్కన పెట్టేసాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పైన ప్యాన్ పెట్టుకోండి. ఎందుకంటే మనం కలపాలి దీన్ని బాగా. కాబట్టి వెడల్పైన ప్యాన్ పెట్టి దాంట్లో నేను అదే కప్పుతో, ఇప్పుడు దాకా కప్పు చూపించాను కదా, ఆ కప్పుతో 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి. సో అది ఇక్కడ నేను మెన్షన్ చేసింది ఏంటంటే, మీరు పాలు తగ్గించేటట్లుంటే ఫస్ట్ ట్రయల్ చేసేటప్పుడు ఎవరైనా కొంచెం తక్కువనే చేసుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా కార్న్ ఫ్లోర్ కూడా ఖచ్చితంగా తగ్గించుకోండి. సో ఇలాగ 2 కప్పుల పాలు పోసి నీట్‌గా మరగడానికి వదిలేయాలన్నమాట. సో దీంట్లో నేను ఇంకోటి ఇక్కడే యాడ్ చేస్తున్నాను, షుగర్ పౌడర్ అండి ఇది. ఈ 2 కప్పులకి అరకప్పు షుగర్ పౌడర్ యాడ్ చేశాను. షుగర్ అయినా డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు, పౌడర్ యాడ్ చేయాలని ఏం లేదు. బట్ ఇక్కడే యాడ్ చేసేయండి, బాగా మరిగి కరిగిపోతుందనమాట. తర్వాత ఇంకో కప్పులో పాల పౌడర్ తీసుకున్నానండి. కనిపిస్తుంది కదా పాల పౌడరు, అది కూడా కాల్ కప్పు నుంచి కొంచెం ఎక్కువ. అరకప్పు అవసరం లేదు, అలానే కాల్ కప్పు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. తీసుకొని పాలేసి కొంచెం నేను పేస్ట్ లాగా కలుపుకుంటాను. దీన్ని యాక్చువల్గా అయితే మనం పాలలో డైరెక్ట్గా వేసేయచ్చు, బట్ ఉంటలు కడుతుందేమో అని ఒక చిన్న డౌట్. కాబట్టి అది ఫస్ట్ టైం చేసేటప్పుడు మనం సరిగ్గా కలపనీకి రాదు ఎవరికి. అందుకని నేను ఇలా ఒక పద్ధతి చెప్తున్నాను. దీన్ని ఫస్ట్ ఇట్లా ఒక పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా చేసుకొని మనం దాంట్లో కలపొచ్చు. సో ఇంతే అండి, 3 ఐటమ్స్ మేజర్గా: కార్న్ ఫ్లోరు, పాల పౌడరు, షుగరు, పాలు. 4 ఐటమ్స్ అనమాట. చూసారు కదా మన పాలు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ ఈ పాలని నీట్‌గా మీరు ఒక 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. దీంట్లోకి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పాల పౌడర్ మిశ్రమం ఏదైతే ఉందో నేను అది యాడ్ చేశాను. చూసారు కదా. సో ఇలా యాడ్ చేసి దీన్నంతా మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు ఎందుకు మరగనివ్వాలంటే, దాంట్లో ఏదైనా కొంచెం ఎక్సెస్ వాటర్ కంటెంట్ ఉంటే పాలలో అది వెళ్ళిపోవాలన్నమాట. లేదంటే ఆ వాటర్ కంటెంట్ ఏమవుతుంది, ఐస్ గట్టిగా అయ్యేటప్పుడు ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది. నార్మల్ ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది. అందుకే ఒక 10 నిమిషాలు బాగా ఇలాగా మరగనివ్వాలి. సరే కదా, మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఇలా మరగనివ్వండి. సో 10 నిమిషాలు అయ్యాక మనం ఇందాక ఏదైతే కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నామో దాన్ని బాగా కొంచెం నీట్‌గా కలిపేసి, ఎందుకంటే కింద అది గడ్డలాగా కట్టి ఉంటుంది, బాగా నీట్‌గా కలిపేసి దీంట్లోకి యాడ్ చేసేయాలి. అంతేనండి. పాలలో షుగరు, పాల పౌడరు, కార్న్ ఫ్లోర్ పొడి, ఈ మూడే మనం ఇప్పుడు యాడ్ చేసింది. సో ఈ 3 ఈ కార్న్ ఫ్లోర్ పర్టికులర్‌గా వేశాక మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది థిక్ అయిపోతుందనమాట. కార్న్ ఫ్లోరు ఒక ఇది మీకు తెలుసు కదా, ఆ పదార్థం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కంటెంట్‌ని థిక్ చేసేస్తుందనమాట. సో అందుకనే ఇక్కడ నుంచి ఆగకుండా కలపాలి ఒకటి. రెండవది ఏంటి అంటే పాలకి పైన మీగడ కట్టుతుంది. సో ఆ మీగడ కడితే కూడా మనకు కొంచెం పాలంతా ఇది అయిపోతుంది కదా. అంటే ఐస్ క్రీమ్ కాబట్టి మనకు అలాంటివి ఏమీ తగలకూడదు కదా, క్రీమీగా రావాలి కాబట్టి. ఆ 2 రీజన్స్‌తో ఇలా మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకేంటి అంటే వెనీలా ఎసెన్స్ అండి. ఇక్కడ చూసారంటే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. సో అది కూడా వేసేసి ఇంకొక 5 మినిట్స్ దీన్ని వదిలేయాలి. అయిందండి. చూసారా థిక్ అయింది. ఇంక నేను ఆఫ్ చేసి చల్లగా కావడానికి పెట్టేశాను. చూసారా బాగా థిక్ అయింది. సో స్టిల్ మీకు దీంట్లో ఏదైనా ఉంటలుగా కొంచెం లమ్స్ కనపడ్డాయి అంటే గిన మీరు ఇలాగా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవచ్చు.
యాక్చువల్గా అలాగే పెట్టుకున్నా ఏం పర్లేదు, కానీ నేను చెప్పినట్లు లైక్ ఐస్ క్రీమ్ కాబట్టి మీకు ఆ ఒంట్లో అవి తగులుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. టోటల్ క్రీమీ కంటెంట్ అయితే బాగుంటుంది కాబట్టి చేసుకుంటున్నాం. పెద్దగా ఏం ఉండవు, చూసారు కదా, కొంచెం చిన్న చిన్న ఉండలు. అది ఏంటంటే మన మీగడది తర్వాత కార్న్‌ఫ్లోర్ గట్టిగా అయ్యేటప్పుడు కొంచెం కొంచెం వస్తాయన్నమాట. అవన్నీ మనం తీసేసుకున్నాం. సో, మన క్రీమ్ రెడీ అండి. ఇది ఫుల్‌గా చల్లగా అయ్యాక మనము మన కుల్ఫీ ట్రేలోకి మార్చుకోవాలి. సో, ఇలా కుల్ఫీ ట్రేలోనే మీరు మార్చుకున్న ఐస్ క్రీమ్ బార్సే చేయాలని ఏం లేదండి. మీరేం చేయొచ్చు అంటే మన హ్మ్, మైక్రోవేవ్‌ది ప్లేట్స్ దొరుకుతాయి కదా! స్క్వేర్ గానీ, రెక్టాంగిల్ గానీ అలాంటి ప్లేట్స్‌లో కూడా పోసేసి మీరు కావాలంటే తట్టారంటే ఆహ్, ఇలాగా ఏమంటారు, స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకొని తినొచ్చు. అలా కూడా పిల్లలు ఇష్టపడతారు. నేను ఈ ట్రే ఉంది కాబట్టి దీంట్లో పోస్తున్నాను. సో, ఇలా పోసిన తర్వాత ఏంటంటే మనకు ప్రాబ్లము స్టిక్స్ పెట్టడం అండి. స్టిక్స్ పెట్టేటప్పుడు అది కొంచెం క్రీమీ కంటెంట్ కాబట్టి వంగిపోతుంది. కాబట్టి 2 పద్ధతులు. ఒకటి మీరు ఫ్రిడ్జ్‌లో అరగంట పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు తీసేసి స్టిక్స్ పెడితే మిడిల్‌లో నిలబడుతది. లేదంటే రెండో మెథడ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! మీ ఇంట్లో ఫాయిల్ ఏదన్నా ఉంటే అలాంటి ఫాయిల్ తీసుకొని టైట్‌గా దాన్ని ప్రెస్ చేసేస్తారంటే దాని షేప్ మీకు ఇట్లా బయటికి కనపడుతుంది. చూస్తున్నారు కదా! ఆ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో అది బయటికి కనిపిస్తుంది. సో, దాని మిడిల్‌లో చిన్నగా ఒక కత్తితో చిన్న చిన్న హోల్స్ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఆ స్టిక్స్ మీరు కరెక్ట్‌గా మిడిల్‌లో పొజిషన్ చేసుకోవచ్చనమాట. అది కాక ఇలా మూయడం వల్ల ఏంటి అంటే మనకు ఐస్ క్రీమ్ పైన ఫామ్ అవ్వదనమాట. నార్మల్ ఐస్ ఉంటుంది కదా! వాటరీ ఐస్ అది పైన ఫామ్ అవ్వదు. సో, ఇలాగ స్టిక్స్ పెట్టుకోవడమే. ఇంకోటి నేను ముందుగా మెన్షన్ చేసినట్లు స్టిక్స్ ఎప్పుడైనా యూజ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు వాటర్‌లో కొంచెం నానబెట్టాలండి. ఎందుకంటే బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి తీసేటప్పుడు ఒకవేళ ఇరిగిపోయే ప్రమాదం ఉంది అందుకని. సో, ఇలా పెట్టేసి దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్‌లో 8-10 అవర్స్ పెట్టుకోవాలండి. 8-10 అవర్స్ అని ఎందుకు అంటున్నానంటే అందరికీ సేమ్ కన్సిస్టెన్సీ రాదు. నీళ్ళలో పాలు ఎక్కువ ఉండొచ్చు. పాలలో నీళ్ళు ఎక్కువ ఉండొచ్చు. లేదంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ తక్కువలో అవ్వచ్చు. అందుకని 8-10 అవర్స్. ఇప్పుడు 8 అవర్స్ అయ్యింది. నేను మీకు చూపిస్తాను. చూసారు కదా! మంచి క్రీమీ క్రీమీ ఐస్ క్రీమ్. యాక్చువల్‌గా ఇంకొక 1 అవర్ పెట్టొచ్చు అనుకుంటున్నాను నేను. కానీ తీసేసాను కదా! మళ్ళీ ఇంకా పిల్లలు పెట్టనివ్వరు. అందుకని ఇలాగే చూపిస్తాను. చూసారు కదా! మంచి క్రీమీ ఐస్ క్రీమ్ బార్స్ రెడీ అండి. మీరు స్లైసెస్ లాగా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రొసీజర్. సో, వన్స్ ఇన్ ఎ వీక్ ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన వాళ్ళు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.